అస్సలు హ్యాపీ లేని ఒక జంట భార్య భర్తలు ఇద్దరు కూడా తెంచుకోలేరు, తెగొట్టుకోలేరు అనే విధంగా కోర్టుల చుట్టూ మాత్రం తిరుగుతూ ఉండిపోతా ఉన్నారు. మన భారతదేశంలో పెళ్లి చేయాలి అంటే పెళ్లి అనేది ఫైనాన్షియల్తో ముడిపడిన ఇష్యూ. సో ఆ పెళ్లి జరిగిన తర్వాత ఏ కారణం చేతనైనా ఆ పెళ్లి నిలబడకపోతే, కారణం ఏదైనా కావచ్చు, లేకపోతే ఇద్దరికి ఇష్టం లేకపోవచ్చు, సో అప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే రికవరీ ఆఫ్ ద మనీ అనేది ఒక సమస్య. ఆడపిల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని మేము ఖర్చు పెట్టి లేకపోతే కట్నాల కింద ఇచ్చి ఇప్పుడు పెళ్లి జరిగిన తర్వాత ఏ కారణం చేత రపకన వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేయడం కష్టము, లేకపోతే అమ్మాయి బతకడం కష్టము, మాకు రికవరీ కావాలి కదా అనుకుంటున్నాం. ఆ రికవరీ ప్రాసెస్ అనొచ్చు, దాన్ని మనం ఇంకా వాళ్ళు ఏదన్నా అలిమోని అనొచ్చు, కాంపెన్సేషన్ అనొచ్చు, అక్కడ దాన్నే ప్రాబ్లం. ఇలాంటి కేసెస్లో ఎండింగ్ ఎలా ఇస్తుంటారు? దానికి రెండే పద్ధతులు ఉంటాయి. ఒకటి కోర్టుకి వెళ్ళి డైవోర్స్ తీసుకోవడం, రెండోది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. భార్య భర్తలు వీళ్ళిద్దరి మధ్య సమస్యలు ఇది ఎప్పటికీ ఒక నెవర్ ఎండింగ్ స్టోరీలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన వ్యవస్థలో డివోర్స్కి అంటూ ఒక స్పెషలైజ్డ్ చట్టాలు తీసుకొచ్చాక దాని నుంచి ఎక్కువ రాంగ్ వేలో లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి చాలా కమిషన్స్ చెప్తా ఉన్నాయి. దాంతోపాటుగా ముఖ్యంగా ఒక సర్దుకుపోలేని భార్య భర్తలు ఇద్దరు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. విడిపోవడంలో కూడా వాళ్ళు సరైన సొల్యూషన్ తీసుకోలేకపోతున్నారా అనే ఒక డౌట్ కూడా వస్తూ ఉంది. అయితే ఈ విషయంపై మనం అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారితో సంప్రదిద్దాం. నమస్కారం సార్. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, అస్సలు హ్యాపీ లేని ఒక జంట భార్య భర్తలు ఇద్దరు కూడా తెంచుకోలేరు, తెగొట్టుకోలేరు అనే విధంగా కోర్టుల చుట్టూ మాత్రం తిరుగుతూ ఉండిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? డెసిషన్ మేకింగ్ అయి ఉండొచ్చు, కోర్టు నుంచి ఈజీగా విడిపోయే పద్ధతులు అయి ఉండొచ్చు. ఇది ప్రొసీడింగ్స్లో లేట్ అవుతూ ఉంటుందా, లేకపోతే లేట్ చేస్తారా? ఎక్కడ రాంగ్ వెళ్తుంది? ఇప్పుడు జనరల్గా మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత భార్యకు భర్తకు కలిసి ఉండాలని లేదు చాలామందికి. అంటే వాళ్ళ గొడవలు అయినప్పుడు, సో కలిసి ఉండాలని లేనప్పుడు వాళ్ళు జనరల్గా మ్యూచువల్ డైవర్స్ తీసుకొని విడిపోతే అయిపోతుంది. ఓకే, ఇటు భర్తకు కలిసి ఉండాలని ఉండదు, భార్యకు కలిసి ఉండాలని ఉండదు. కానీ ఎప్పుడైతే విడిపోవడం అనే పదం వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరు పైకి మాత్రం మేము కలిసి ఉంటామనో ఇంకా రకరకాల కారణాలు చెప్తుంటారు తప్ప వాళ్ళ ఒరిజినల్ ఒపీనియన్ ఎప్పుడు ధైర్యంగా చెప్పలేరు. ఎందుకు అంటే ఏంటంటే మనకు భారతదేశంలో విడిపోవడం ఎందుకు కష్టమైంది, ఎందుకు అవుతుంది అంటే ఏంటంటే, మనం ఫారిన్ కంట్రీస్తో కనుక పోల్చుకుంటే భారతదేశంలో విడిపోవడం చాలా కష్టం. ఎందుకు అంటే ఏంటంటే, మన భారతదేశంలో పెళ్లి చేయాలి అంటే పెళ్లి అనేది ఫైనాన్షియల్తో ముడిపడిన ఇష్యూ అది. ఓకే, ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలనుకున్నా లేకపోతే ఒక పెళ్లి చేయాలనుకున్నా ఏంటంటే మన దగ్గర పెళ్లి అనేది ఒక సోషల్ స్టేటస్. నా పెళ్ళికి ఇంతమంది వచ్చారు, నా పెళ్ళి ఇంత గ్రాండ్గా చేసుకున్నా, లేకపోతే నా పెళ్ళిలో ఇన్ని రకాల వంటకాలు పెట్టినా, లేకపోతే పెళ్ళికి ఇట్లా డిజైన్ చేసినాం, పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ కానీ ఆ వెడ్డింగ్ కానీ, అదొక సోషల్ స్టేటస్ భారతదేశంలో ఎప్పుడు కూడా. సో వాళ్ళ తాహకు తగ్గట్టు, ఓకే, వాళ్ళ తాహకు తగ్గట్టు వాళ్ళు వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెడుతుంటారు. ఆ ఖర్చు అనేది ఎట్లుంటుంది అంటే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ టైంలో దాచుకున్న. ఎందుకంటే పెళ్లి కోసం అనేది మన దగ్గర పుట్టినప్పటి నుంచే దాస్తుంటారు. ఆడపిల్ల కదా, అరే పెళ్లి చేయాలి కదా, ఖర్చులు ఉంటాయి కదా అని వాళ్ళు చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవడము. అంటే కూతురు పుడితేనే పెళ్లి, ఇంక నెక్స్ట్ అంతే వస్తుంది. ఎవరి జీవితంలో అంతే. కూతురు అంటేనే ఇక సేవింగ్ స్టార్ట్ చేసేస్తారు ఎవరైనా కూడా కంపల్సరీ. ఎందుకంటే బంగారాలు కొనాలా, బట్టలు కొనాలా, పెళ్లి చేయాలా, ఒక ఇంటికి పంపాలా, ఎంతో కొంత ఇచ్చి పంపాలి కదా అనేది ఒక భావన ఇంకా మనసులలో ఉంది. కాబట్టి మన దగ్గర ఆడపిల్ల అనగానే వాళ్ళు పుట్టినప్పటి నుంచి అట్లా సేవింగ్ చేసుకుంటూ పోతుంటారు. ఏదో ఒక సేవింగ్ వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ స్తోమతకు తగ్గట్టు చేసుకుంటూ పోతుంటారు. అది ఒక ఓవర్ ద పీరియడ్ జరుగుతుంది ఆ ఇష్యూ. అది ఓ 20 years దాకా ఒక ప్రాసెస్ జరిగి ఆ తర్వాత వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ కానీ అవన్నీ ఖర్చు పెట్టి పెళ్లి చేసేస్తారు ఆడపిల్లకి. సో ఆ పెళ్లి జరిగిన తర్వాత ఏ కారణం చేతనైనా ఆ పెళ్లి నిలబడకపోతే, కారణం ఏదైనా కావచ్చు, తప్పు అమ్మాయిది కావచ్చు, తర్వాత అబ్బాయిది కావచ్చు, ఏ కారణమైనా కావచ్చు, ఇద్దరిట్లో ఎవరి తప్పైనా కావచ్చు, లేకపోతే ఇద్దరికి ఇష్టం లేకపోవచ్చు. సో అప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే రికవరీ ఆఫ్ ద మనీ అనేది ఒక సమస్య వస్తుంది. ఆడపిల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని మేము ఖర్చు పెట్టి లేకపోతే కట్నాల కింద ఇచ్చి లేకపోతే ఏదో చేసినాం కదా, ఇప్పుడు పెళ్లి జరిగిన తర్వాత ఏ కారణం చేత రపకన వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేయడం కష్టము, లేకపోతే అమ్మాయి బతకడం కష్టము, మాకు రికవరీ కావాలి కదా అని కూర్చుంటాం. ఆ రికవరీ ప్రాసెస్ అనొచ్చు, దాన్ని మనం ఇంకా వాళ్ళు ఏదన్నా అలిమోని అనొచ్చు, కాంపెన్సేషన్ అనొచ్చు, వాళ్ళు పెట్టిన దాన్ని వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ దాన్నే ప్రాబ్లం వస్తుంది. అసలు ఈ బర్ణం
అలీమనీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని ఏ బేసిస్ మీద ఇస్తారు? అలిమోనీ అనేది మనకి ఎప్పుడైనా కూడా ఏంటంటే అలిమోనీ క్యాలిక్యులేషన్స్ వచ్చేసి భర్త సంపాదన మీద కానీ భార్య క్యాపబిలిటీ మీద కానీ అది రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు దాని కాంబినేషన్లు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు భర్త పని చేస్తున్నాడు, భార్య అసలే పని చేస్తాను లేదనుకో, అప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది, భర్త కొద్దిగా తక్కువనే ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు భర్త పని చేస్తున్నాడు, భార్య కూడా పని చేస్తుంటే ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు భర్త పని చేస్తున్నాడు, భార్య పెళ్లి టైంకి జాబ్ బంద్ చేసి పెళ్లి కోసమే జాబ్ బంద్ చేసి ఇంట్లో కూర్చుంటే అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎర్నింగ్స్ అని కోల్పోతుంది కదా, ఆమె త్యాగం చేస్తుంది కదా, అట్లా రకరకాల కాంబినేషన్స్ ఉండిపోతాయి అవి. సో ఈ అలిమోనీ వసూలు చేసుకోవాలి, మేము పెట్టిన ఖర్చు బ్యాక్ తెచ్చుకోవాలి అనే రికవరీ ప్రాసెస్లో భారతదేశంలో చాలా డ్రాగ్ అవుతుంటాయి. పెళ్ళిళ్ళ విషయాలలో చాలా డ్రాగ్ అవుతుంటాయి. అబ్బాయి వాళ్ళేమో వద్దు అంటే వాళ్ళు ఎంత అడుగుతారో, ఓకే, ఎన్ని కేసులు వేస్తారో, ఓకే, మళ్ళీ కోర్టు చుట్టూ ఎక్కడ తిరగాలనో, నా మీద కేసులు పడితే నేను ఎక్కడ తిరగాల, అంతా డిమాండ్ చేస్తే ఎక్కడ తెచ్చేయాలని అబ్బాయి వాళ్ళు బయటపడరు. అమ్మాయి వాళ్ళేమో నేనే వద్దు అంటే నాకు రూపాయి ఇయ్యరేమో, నువ్వే వద్దన్నావు కదా, మేమెందుకు ఇస్తాం, నువ్వే వద్దన్నావు కదా అని ఈ ఏదైనా తీసుకుంటామని అమ్మాయి వాళ్ళు చెప్పారు. ఇద్దరికి మనసులో విడిపోవాలని ఉంటుంది, ఇద్దరు ఒక ఇంటి కింద కలిసి ఉండాలని పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఫైనాన్షియల్ ఇష్యూ అనేది వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కావడం ద్వారా ఆ ఫైనాన్షియల్ ఇష్యూ మీద ఒక క్లారిటీ రానంతకాలం ఇద్దరు బయటపడరు. ఇలాంటి కేసెస్లో అంటే మీరు జనరల్గా చూసిన వాటిలో ఎండింగ్ ఎలా ఇస్తుంటారు, క్లోజ్ ఎలా చేస్తారు కేసు? దానికి రెండే పద్ధతులు ఉంటాయి. ఒకటి కోర్టుకు వెళ్ళి డైవోర్స్ తీసుకోవడం, రెండోది కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవటం. ఎంత ఇస్తారు అంతే. ఇంకా ఎంత ఇస్తారు, పాసిబిలిటీస్ ఏమున్నాయి, నాన్ పాసిబిలిటీస్ ఏమున్నాయి, అది కరెక్టా కదా అని కోర్ట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవటం. రెండో ఫస్ట్ వచ్చేసి కోర్టుకి వెళ్ళి మనం అది చేసుకోవటం. అంటే కోర్టు వ్యవస్థ కూడా ఎప్పుడైనా అనిపించిందా కొన్ని కేసులు కేవలం ఇలా డబ్బు కోసమే ఇలా స్కామ్ కింద మారుతున్నాయి కొన్ని పెళ్ళిళ్ళు అనేది? ఎప్పుడైనా మనం స్కామ్ అని ఎప్పుడు చెప్పలేము దానికి, ఎందుకంటే మన భారతదేశంలో హుక్ ఆర్ క్రుక్, గుడ్ ఆర్ బ్యాడ్, మ్యారేజ్ అనేది ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ ఇష్యూ అండ్ సోషల్ స్టేటస్ కూడా. కాబట్టి వీ కెనాట్ సైజ్ ఎ స్కామ్ అనే పదం మనం వాడలేం. కానీ ఇక అది ఒక్కొక్క మ్యారేజ్ అనేది ఒక్కొక్క ఇష్యూతో ముడిపడి ఉంటుంది. కొన్ని పరువు కోసం జరిగే మ్యారేజెస్ ఉంటాయి, కొన్ని పైసల కోసం జరిగే మ్యారేజెస్ ఉంటాయి, కొన్ని అవసరాల కోసం జరిగే మ్యారేజెస్ ఉంటాయి. కెనాట్ సైట్. ఇక అది ఒక్కొక్క కేసుని మనం ప్రత్యేకంగా చూసుకొని చూడాలి తప్ప దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పలేం. కానీ ఎప్పుడైతే డబ్బు ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుందో అటువంటి కేసులే డ్రాగ్ అవుతుంటాయి బాగా. సో డబ్బు ఇన్వాల్వ్మెంట్ లేని కేసులలో ఏంటంటే అవి మనం ఏం చేయలేం దాంట్లో. సో ఇలాంటి విషయాలు వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్ చేసుకునేదే కొంచెం బెటర్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఎప్పుడైనా కూడా మనం వాళ్ళకు క్లియర్గా చెప్తాం, మనం ఎవరికైనా సరే ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటేనే టైం మిగులుతుంది, వాళ్ళకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైనా కూడా కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ ఆల్వేస్ పెయిన్ఫుల్ అని చెప్తాను నేను. అండ్ చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఐడియాలజీ కానీ ఈ డెసిషన్స్ కానీ వాళ్ళు ఓన్గా తీసుకుంటారని నాకు అనిపించట్లేదు. వాళ్ళు తీసుకునే శక్తిలో ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఏం కోల్పోతారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకు అది తీసుకునే శక్తులు ఉండకుండా ఏంటంటే వాళ్ళు ఏం కోల్పోతారో అని వాళ్ళకి అర్థం కాదు. మరి ఏం సో అందరికి తెలియని విషయం ఏంటి అంటే ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి వచ్చినప్పుడు డబ్బుల కంటే ఎక్కువ ఏజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తాను నేను. ఓకే, ఎందుకంటే డబ్బులు పోయినా మనం సంపాదించుకోగలుగుతాం, ఏజ్ పోతే సంపాదించలేము. ఓకే, అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే ఏంటంటే ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలని చెప్తారు. 25 నుంచి 35 మధ్యలో ఎవరైతే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారో, మ్యారేజ్ లైఫ్ని గడుపుతారో వాళ్ళ మిగతా జీవితం అంతా సుఖంగా ఉంటుంది. ఓకే, ఎవరైతే గడుపుతారో ఇక ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉంటుంది చూడు, ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉన్నది, మిగతా జీవితం అంతా డిస్టర్బెన్స్, లైఫ్ మొత్తం ఇంపాక్ట్ పడుతుంది. సో మ్యాక్సిమం ఎవరైనా సరే నేనేం చెప్తాను అంటే పెళ్లి చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. తర్వాత అది ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా చూసుకోండి. కోర్టులకు వెళ్ళకుండా, అడ్వకేట్ ఆఫీస్లకు వెళ్ళకుండా, పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, బెదిరించకుండా, చంపుకోకుండా ఇట్లాంటివన్నీ మీరు ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఎందుకంటే జీవితంలో మనకు 3 ఉంటాయి మనిషి జీవితంలో, పుట్టుక, పెళ్లి, చావు అంటాం మనం. అవును, పుట్టుక చావు మన చేతులు ఉండదు, మన చేతులు ఉన్నది ఒక్కటే పెళ్లి. అదే ఈ పుట్టుక చావుతో సమానం అయిపోతుంది. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఉన్నది చిన్న కాలం, చిన్న బతుకు, బతికితే ప్రశాంతంగా బతకండి. అది కలిసి ప్రశాంతంగా ఉంటారా, విడిపోయి ప్రశాంతంగా ఉంటారా, ఏదైనా ఒకటే జీవితం కదా అంటే మనం అది వాళ్ళు కలిసి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో వాళ్ళు కలిసి ప్రశాంతంగా మాట్లాడుకోగలిగితే అసలు ఇష్యూ ఉండదు. ఎప్పుడు ఎక్కువ ఈగోస్, తర్వాత పగ తీర్చుకోవాలా అనేది, పడకపోవటము, నచ్చకపోవటం అనేది అది జరుగుతున్నది. కాబట్టి
ప్రధానంగా మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో కావాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్. ఎంత వీలైతే అంత కౌన్సిలింగ్ చేయమని చెప్తాను నేను. బిఫోర్ మ్యారేజే చేయమని చెప్తాను అందరికీ. బిఫోర్ మ్యారేజ్ పెళ్లి చేసుకునే ముందే 5000% 100% కూడా కాదు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా అసలు పెళ్ళికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను అందరికీ. పెళ్ళికి వెళ్ళి తెలిసి తెలవకి వెళ్ళి చచ్చిపోవడము, చంపడము, లేకపోతే పారిపోవడము, లేకపోతే ఆ కోర్టు చుట్టూ అడ్వకేట్ ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని చెప్తున్నాను అందరికీ చాలా స్పష్టంగా. ఇప్పుడున్న యువతకి ఇప్పుడున్న టైంలో చాలా ఇంపార్టెంట్ అది, ఇప్పుడున్న టైంలో చాలా ఇంపార్టెంట్. సో విన్నారు కదండి ఈరోజు ఎపిసోడ్ అనేది. దీనికి ముఖ్యంగా సొల్యూషన్ కూడా ఇక్కడ నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాలపై మీకు డెఫినెట్లీ సార్ హెల్ప్ చాలా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి అపాయింట్మెంట్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు.